మహిళలు ప్రతి రంగంలో సమానంగా పనిచేస్తున్నారు. ఈరోజు ఇంటర్నేషనల్ విమెన్స్ డే టీఎస్ఆర్టీసీ డిపోలో అయితే జరుగుతుంది. ఒకసారి మనం చూడొచ్చు కూడా మహిళలందరూ కూడా చాలా మంచిగా ముస్తాబయ్యారు. మనతో పాటు ఆఫీసర్స్ కానీ, కండక్టర్స్, సూపర్వైజర్స్ అయితే ఉన్నారు. మాట్లాడదాం. హలో మేడం, నమస్తే. మొదటగా మీకు ఇంటర్నేషనల్ విమెన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మీరు కూడా ఉమెన్ కాబట్టే మీకు కూడా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా విషెస్. ప్రతి రంగంలో అంటే ఒక డాక్టర్ కానీ, ఆంటర్‌ప్రెన్యూర్ కానీ ఇవన్నీ ప్రొఫెషనల్‌గా ఎలాగో చేస్తారు. కానీ స్వీపింగ్ డిపార్ట్మెంట్ నుంచి కండక్టర్ అయ్యి ఇంటికి ఏదైనా సరే ఎవరిని చేయి చాపకుండా తమదైన స్టైల్‌లో హార్డ్ వర్క్ చేస్తూ పైకి వచ్చిన గుర్తింపు వచ్చిన మహిళలు కూడా ఉన్నారు. వాళ్ళ గురించి వన్ ఆఫ్ ద కండక్టర్ కూడా అంటే రోజువారీ చాలామందిని కలుస్తూ ఉంటారు. టికెట్స్ ఇస్తూ అలానే నించుకుంటా పనిచేస్తూ ఉంటారు. అలానే స్టాండింగ్‌లో ఏం చెప్తారు వాటి గురించి? అది ఒక ఏంటంటే డెడికేషన్. అంటే మామూలుగా ప్రతి మహిళ కూడా ఒక తల్లి కాబట్టి తల్లి తన కుటుంబాన్ని పోషించడానికి ఏదైనా ఒక వృత్తిని ఎంచుకుంటుంది. అంటే తనకున్న బ్యాక్గ్రౌండ్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క జాబ్ని సెక్యూర్ చేసుకుంటారు. అయితే వాళ్ళు కండక్టర్ కావచ్చు, ఇప్పుడు మా దగ్గర మెకానికల్ ఫోర్మ్యాన్ ఉంటారు, ట్రాఫిక్ సూపర్వైజర్స్, సిఐస్ ఉంటారు, ఆఫీసర్స్ ఉన్నారు, అండ్ స్వీపర్స్ ఉన్నారు, మెకానికల్ ఫీల్డ్లో కూడా లేడీస్ ఉన్నారు. అంటే వాళ్ళకు తగిన క్వాలిఫికేషన్ ఏది ఉందో దాని ప్రకారం వాళ్ళు జాబ్ని పొందుతున్నారు. ఆ జాబ్ని నిలబెట్టుకుంటూ తన ఫ్యామిలీని నిలబెట్టుకోవడానికి వాళ్ళు అహర్నిశలు కష్టపడుతున్నారు. అందులో వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతున్నారు. దట్ ఈస్ ద ప్రౌడ్. ఎందుకంటే మనకి ఏ జాబ్ చేస్తున్నాం అన్నది ముఖ్యం కాదు, మనం ఎంత హ్యాపీగా చేస్తున్నాం అన్నది ముఖ్యం, ఎంత డెడికేషన్ తోటి చేస్తున్నాం అన్నది ముఖ్యం. అది ఎవరి కోసం? మన ఫ్యామిలీ, మన పిల్లలని మనకంటే ఎక్కువ చదివించాలి, వాళ్ళని సొసైటీలో బెస్ట్ సిటిజన్గా నిలబెట్టాలనేది ప్రతి తల్లి కోరిక. ఈ ఉమెన్స్ డే సందర్భంగా ఇక్కడున్న తల్లులందరూ కూడా, మై సెల్ఫ్ ఆల్సో, మా అందరిది విష్ అదే. మా పిల్లలు బాగుండాలి, ఈ సొసైటీ బాగుండాలి, వరల్డ్ బాగుండాలి. దట్ ఈస్ ద మోటో. ఇంట్లో పని చేయగలుగుతాము, బయట కూడా పని చేయగలుగుతామని చెప్తారు. మీరు ఇంట్లో ఎలాగో పని చేస్తారు, కానీ బయట పని చేసి ఇంట్లో వెళ్ళాలంటే కొంచెం అలసట వస్తుంది. అది ఎలా ఓవర్కమ్ అవుతారంటే బయట అంతసేపు నించొని ఆ ఫ్రస్ట్రేషన్స్ వస్తుంటాయి కదా, ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తారు? మేము ఒక సూపర్వైజర్గా అందరితోని ఫ్రెండ్లీగా మాట్లాడి ఫ్రెండ్లీగా ఉంటాం కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు మేడం. అంతే. ఇంకేంటంటే ప్రతి ఒక్కరి పట్ల మేము ప్రేమ చూపిస్తూ ఒక టీఐటుగా అందరినీ ఫ్రెండ్లీగా మూవ్ చేసుకుంటూ డ్యూటీలకి ఇచ్చేస్తాం. ప్రతి ఎంప్లాయీ కూడా హ్యాపీగా ఉండేటట్టు చూస్తాం. కుటుంబంలో కూడా ప్రతిసారి అంటే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉండాలి. మహిళ బయటికి రావాలి అని అంటే ఒకవైపు భర్త కానీ, తల్లిదండ్రులు కానీ ఎవరైనా సపోర్ట్ చేయాలంటారు. మీకు ఆ సపోర్ట్ వస్తుందా? రాని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? వస్తుంది మేడం. మా పిల్లలు కానీ, మా అత్తయ్య వాళ్ళు కానీ అందరు మాకు సపోర్ట్ ఇస్తారు. వాళ్ళ ఎంకరేజ్ వల్లనే మేము డ్యూటీ చేస్తాము. డ్యూటీలో ఉన్న మాకు ప్యాసింజర్లు కుటుంబ సభ్యులుగానే వ్యవహరిస్తాం. ప్యాసింజర్లు అందరూ మా కుటుంబ సభ్యులుగానే ఉంటారు. అన్ని మంచి చెడులు మాట్లాడుకుంటూ మాకు అలసట అనేది ఉండదు. వాళ్ళతో వాళ్ళ గమ్యస్థానాలకు వాళ్ళు చేర్చడమే మా ముఖ్య లక్ష్యం. వాళ్ళు చేరిరా, మాకు బస్ బాగుంది, మేము వెళ్ళినామా, వాళ్ళ డ్యూటీలకు అందించినామా, వాళ్ళకు మా మీద రిస్క్ రాకుండా ఏదో ఒకటి ఎంజాయ్మెంట్ తోటి మేము వాళ్ళను గమ్యస్థానాలకు చేరుస్తూ మాకు అలసట అనేది ఉండదు. ఇంట్లో ఇట్లా మాకు ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఆ ప్యాసింజర్ తోటి ఓకే కమ్మప్ అయిపోతాయి మేడం. అంటే మహిళలకు కూడా ప్రధానంగా చూసుకుంటే గతంలో అంటే మహిళలు అంటే కిచెన్కి మాత్రమే పరిమితి అయ్యాలి అని అప్పట్లో చెప్తున్నాయి. కానీ ఇప్పుడు ఏమాత్రం మాకు మేమే సాటి మాకు తగ్గేదేలే అనేలాగా ప్రవర్తిస్తున్నారు. ఏం చెప్తారు దాని గురించి? అంటే కిచెన్కే పరిమితం అయ్యే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అంటే బయటికి రావాలనుకుంటారు కానీ రాని పరిస్థితి, అంటే అయ్యో నేను బయటికి వస్తే ఉండగలుగుతానా లేదా అని ఒక సందేహంతో కొంతమంది ఉంటారు. వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడైతే ఏమీ లేదు మేడం. చాలా వరకు అందరూ బయటికి వచ్చి సమానంగా డ్యూటీ చేయగలుగుతాం. మగవాళ్ళతోటి ఆడవాళ్ళు కూడా, మేము కూడా ప్రతి ఒక్క దాంట్లో మేము ముందుండాలా అనేది అందరూ ముందుకు వచ్చి మనకి చేస్తున్నాం మేడం. ఉమెన్స్ డే అంటే ఇప్పుడు మనకు పండుగలాగా ఉంది కాబట్టి ప్రతి మహిళ అక్కడ చేసుకుంటూ ఇక్కడ చేసుకుంటూ విజయవంతంగా మేము కూడా ఉండాలి అనేది ఉన్నది మేడం. అంటే మహిళలకి కొంతమందికి ఆ ప్రోత్సాహం, ఎంకరేజ్మెంట్ అనేది ఎక్కువ ఉండదు చెప్పాలంటే. కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. వాళ్ళకి ఏం చెప్తారు? మోటివేషన్గా ఏం చెప్తారు? అంటే చాలామందికి ఆ కుటుంబం నుంచి ఆ ఎంకరేజ్మెంట్ ఉండదు. నువ్వు చేయగలుగుతావు, నువ్వు నీ వల్ల అవుతుందని చెప్పని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి ఏం చెప్తారు?
మీ పిల్లలు మీ భవిష్యత్తు బాగుండాలంటే మనం అన్నిటికీ సపోర్ట్గా ఉండాలి, కష్టపడడం, ఎవరికి భయపడకూడదు. మనం కరెక్ట్ జాబ్ చేసినప్పుడు ఎవరు వచ్చినా కానీ మన డ్యూటీ మనం సక్రమంగా చేసుకుంటూ పోతే మన ధైర్యం మనకే ఉంటుంది. మనం ముందుకెళ్తేనే మనకు అనుభవం. మీకు అంటే ఒక మగాడి వెనకాల ఆడ మహిళ ఉంటారు, అంటే మహిళలు ఉంటారని చెప్తుంటారు, కానీ మహిళల వెనకాల కూడా మహిళలు ఉంటారు. తల్లో, అక్కనో, చెల్లో అలాంటిది ఎవరో ఒకళ్ళు ఉంటారు. మీ లైఫ్లో అలాంటి వాళ్ళు ఉన్నారా? ఒకవేళ లేని వాళ్ళైతే మీరు ఎలా ఓవర్కమ్ చేసి వచ్చారు? మా దాంట్లో మా మదర్ ఎంకరేజివ్గా ఉండేది. షీ హాజ్ ఎంకరేజ్డ్ అస్ వెరీ మచ్. అందుకని మేము బాగా చదువుకొని ఈ స్టేజ్లోకి వచ్చాము. సపోర్ట్ లేని వాళ్ళు డెఫినెట్గా దే హ్యావ్ టు ఒక స్టెప్ ముందుకు వేయాల్సిందే. వేస్తేనే దే విల్ ఓవర్కమ్ అండ్ సక్సెస్ అవుతారు. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా సపోర్ట్ చాలా అవసరం, లేకపోతే మనం చేయలేం. అది సక్సెస్ కావాలి అని అంటే ఇంకా అన్నీ వదిలిపెట్టేసి మనం డెడికేటెడ్ టు వర్క్ ఉండాలి. మీరు ఈ జాబ్ ఎంచుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని ఆ ఎంకరేజ్మెంట్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు? అరే ఈ పని నేను చెయ్యాలి అని ఎప్పుడు అనిపించింది, ఎందుకు అనిపించింది? మై డాడ్ ఎప్పుడూ అనేవారు, నేను తీసుకుంది మెకానికల్ ఫీల్డ్, సో యూ నీడ్ టు బీ వెరీ హార్డ్ చేసి నువ్వు సపోర్టివ్గా వర్క్ చేయాల్సిందే కంపల్సరీ అని అంటే ఐ గాట్ ద ఇన్స్పిరేషన్ ఫ్రమ్ మై డాడ్. హీఈస్ ఆల్సో అండ్ మెకానికల్ ఇంజనీర్, సో ఐ గాట్ ద సపోర్ట్ ఫ్రమ్ యూ. ఫైనల్గా చూస్తున్న మహిళలందరికీ ఏం చెప్తారు? మహిళలు అనేవాళ్ళు మామూలుగా లేడీస్ శక్తి పరంగా అయితే బలహీనంగా ఉంటారు అనేది ఒక వాదన, కానీ మెంటల్లీ దే ఆర్ వెరీ పవర్ఫుల్ దాన్ మెన్. సో మహిళలు అనే వాళ్ళ దాంట్లో ఇన్స్పిరేషన్ వాళ్ళే ఇన్స్పిరేషన్. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది వాళ్ళకి. అంటే ఫ్యామిలీలో మహిళ లేకపోతే పురుషుడు అసలు లేరంట నేను. ఎందుకంటే మహిళ యొక్క ఇన్స్పిరేషనే పురుషుడికి బలం. అంటే ఫిజికల్ అపియరెన్స్ బలం కంటే మెంటల్ అపియరెన్స్ బలం అనేది మహిళల్లో ఎక్కువగా ఉంటుంది. అది ఎప్పటి నుండో ఉంది, పురాతన కాలం నుండి ఇప్పటిదాకా కూడా మహిళ చాలా శక్తివంతమైంది. ఇప్పుడు కూడా శక్తివంతము, రేపు కూడా శక్తివంతం. పురుషులు ఎంత పనిచేసి వచ్చినాక కూడా మహిళలు పనిచేసి వచ్చిన తర్వాత కూడా మహిళలు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారు పురుషులకి, అంటే మెంటల్ స్టెబిలిటీని కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఎస్ యాక్చువల్లీ హ్యాపీనెస్ బలము యొక్క అర్థం ఏంటంటే మహిళనే. ఎట్లా అంటే ఒక తల్లిగా, ఒక కూతురిగా, ఒక చెల్లిగా, ఒక భార్యగా ప్రతి చోట కూడా ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది, ధైర్యాన్ని ఇవ్వగలుగుతుంది, తర్వాత ఇన్స్పిరేషన్ ఇవ్వగలుగుతుంది. ఇంకా అసలు షీ ఈజ్ ద సూపర్ పవర్. ఎగ్జాక్ట్లీ, విమెన్ ఆర్ ద సూపర్ పవర్. ఈరోజు చాలా మంచి విషయాలు మహిళలు చెప్పారు, వాల్యుబుల్ వర్డ్స్ షేర్ చేశారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదైనా సరే కష్టపడి పనిచేసే వాళ్ళందరూ కూడా స్ట్రాంగ్ విమెన్, అండ్ రియలీ ఆల్ ద విమెన్ అవుట్ దేర్, సెల్యూట్ టు యూ. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. విషింగ్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.